బాపట్ల జిల్లా చీరాలలో బొకారో ఎక్స్ప్రెస్ రైళ్లలో గంజాయి అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. 11 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 2 యువకులను అరెస్టు చేశారు. ఆర్పీఎఫ్, జీఆర్పీ, ఈగల్ టీం, సివిల్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన తనిఖీలో గంజాయి పట్టుబడింది. పార్వతీపురం నుంచి చెన్నైకి గంజాయిని తరలిస్తున్న 2 యువకులను చీరాల రైల్వే స్టేషన్లో అదుపులోకి తీసుకున్నారు. నిందితులను తమిళనాడుకు చెందిన బాల శ్యామ్ ప్రశాంత్, అరవిందన్ శంకర్ గా గుర్తించారు. నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అలిపి ట్రైన్ని మనం చెక్ చేస్తూ వచ్చే క్రమంలో చీరాల ఏరియాకి వచ్చే టైంలో మనం ఈ చెకింగ్ గమనించి 2 వ్యక్తులు అక్కడ పోలీసులు చెక్ చేస్తున్నారు గంజా కోసం అనే ఉద్దేశంతో వాళ్ళు చీరాలలో ట్రైన్ దిగి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత మనం చెకింగ్ తర్వాత మనకు వచ్చిన సమాచారం మేరకు ఈరోజు వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళు మన చెన్నై ఏరియాకి సంబంధించిన వాళ్ళు, అంటే తమిళనాడు వాళ్ళు. ఒకతను బాల శ్యామ్ ప్రశాంత్ అండ్ ఇంకొక వ్యక్తి ఉన్నారు. వాళ్ళని అదుపులోకి తీసుకొని వాళ్ళ ఆధీనంలో ఉన్న ఒక 3 బ్యాగులను తనిఖీ చేస్తే మనకు 11 కేజీల గాంజా అనేది లభించింది.